గమనించుకుంటూ శాస్త్ర విజ్ఞానం వైపు నడవాలని కోరుకుంటూ కొన్ని కళారూపాలను కూడా ప్రతిభ స్కూలు ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా మీ ముందుకు వస్తుంది. ప్రతి సందర్భంలో సమాజానికి ఉపయోగపడేట్టుగా కళారూపాలని స్కిట్ని మీ ముందుంచడంలో ప్రతి సంవత్సరం కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఈసారి జ్యోతిష్ శాస్త్రం మీద సమాజంలో ఉండే రకరకాల అపోహల్ని తొలగించేటట్టుగా శ్రీకృష్ణదేవరాయల దర్బార్లో ఒక సన్నివేశం జరగబోతోంది. చెప్తావా చస్తావా వ్యంగ్య నాటిక. ఈ భూగోళంలో ఎన్నో రాజ్యాల జ్యోతిష పండితుల్ని మట్టి కురిపించాను. ఈ నక్షత్రదర్శితో పోటీ పడే జ్యోతిష్యుడు ఈ శ్రీకృష్ణదేవ రాజ్యంలో కూడా మిగలేదు. ఇంకెవరైనా ఉంటే ముందుకి రమ్మని సవాల్ చేస్తున్నాను. నిలబడరా. మహాప్రభు, నా పేరు నక్షత్రదర్శి. నేను జ్యోతిష్య పండితుల్ని. మీ రాజ్యంలో నలుమూల జ్యోతిష్య పండితుల్ని చిత్తుగా ఓడించాను. నన్ను మించిన జ్యోతిష్య పండితుడు మీ రాజ్యంలో కూడా లేరని తేలిపోయింది. నక్షత్రదర్శి, జ్యోతిష్య శాస్త్రంలో మీకు మీరే సాటను ఒకప్పుడు విన్నాను, ఇప్పుడు తెలుసుకున్నాను. ధన్యవాదాలు ప్రభు. ఈ భూగోళంలో పర్వతాలు ఎప్పుడు దద్దరిల్లుతాయో, ఆకాశంలోని నక్షత్రాలు ఎక్కడ రాలి పడతాయో, శిశు జన్మ ఏమవుతుందో, పశు జన్మ ఎందుకుంటుందో తేల్చి చెప్పగల నన్ను మించిన వారు వేరెవరు లేరు. ప్రభు, దీనికి గర్వం నెత్తికినట్టుంది. నెత్తి మీద ఉన్న గర్వాన్ని నేలకు దించాల్సింది. ఆగాగు, ఆవేశం పనికిరాదు. అతను మన అతిథి. మన రాజ్యానికి వచ్చిన పండితులను గౌరవించడం మన ధర్మం. నక్షత్రదర్శి గారు, ఒక మాట. ప్రభు, తమరు సామ్రాజ్య పాలితులు, మేము సామాన్య పాలితులం. సెలవీయండి. మా రాజ్యంలో పలువురు పండితులను ఓడించిన ప్రతికు జై జైలు. చివరిగా మా తెనాలి రామకృష్ణ కవితో కూడా పోటీ పడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కానీ ఆయన ఈరోజు సభకు వచ్చినట్టు లేరే. ఏంటి మహారాజా, ఆ తలతిక్కల తెనాలి రామలింగడ నాతో పోటీ పడ్డాయి. దద్దోసిన ముద్దలు దిగమింగే ఆ పిచ్చివాడికి ఉద్దంట తోటి శాస్త్రం ఏమి తెలుసు? మహారాజా, చూసారా అతని అహంకారం? మన రామకృష్ణ కవిని ఎగతాళి చేసి మాట్లాడుతున్నాడు. ఆ రామకృష్ణ కవి కనుక సభలో ఉండుంటే తన సంగతి తేల్చి ఉండేవాడు. ఉండి ఉంటే ఏమిటో, ఇందాకటి నుండి నేను ఇక్కడే ఉంటాను. రామకృష్ణ కవి, మీరు ఇక్కడే ఉన్నారా? మరి మీ ఆసనం విడిచి జనం మధ్యలో ఎందుకున్నారు? మహాప్రభు, ఈ జ్యోతిష్య పండితుని జ్ఞానం పిడికడంత, గర్వం కొండంత అని నేను కూడా విన్నాను. కానీ ఆ గర్వం ఎంత పెద్ద కొండంతో తెలుసుకున్నామని తమరు సభలోనికి రాకముందు నుండే అంతా జనంలో కూర్చొని చూస్తున్నాను. రామకృష్ణ కవి, మరి మీరు ఈ పండితునితో పోటీ పడతారా? ప్రభు, మన రాజ్యం పరువు, తమరి గౌరవం నిలబెట్టాలంటే ఇతన్ని ఒక పట్టు పట్టక తప్పదు కదా. మరి మీకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నదా? ప్రభు, జ్యోతిష్య శాస్త్రం నందు ఏముంది? కావచ్చును, కాకపోవచ్చును, జరగవచ్చు, జరగకపోవచ్చు అనే మీమాంసల్లో పెట్టి ప్రజలను చంపడం తప్ప జ్యోతిష్యం పేరుతో ఉన్నవి లేనివి కల్పించి చెప్పే ఇలాంటి వాళ్ళు హాయిగా బతుకును. వీరి మాటలు పైన వాళ్ళు ఆఖరికి చచ్చును. ప్రభు, ఏ నతిక ప్రసంగం! రామకృష్ణ, జ్యోతిష శాస్త్రం చునికేమి తెలుసు? ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి చెప్పడానికి అదేమైనా తిరగాష్ట పండగం అనుకున్నావా? పోటీ పడి గెలిచే చావ లేకుండా నా పాదాల పడి శరణ వేడుకో. ఏదో వికటిగా
దయతలిచి విడిచిపెడుతున్నాను. నువ్వు నన్ను విడిచిపెట్టేదేమిటి గుమ్మడికాయలో గుజ్జు? నేనే నిన్ను మర్చిపెడతాను. అవును, తమరి పేరేమిటన్నారు పండితోత్తమ? నక్షత్రదర్శి. అంటే ఆకాశంలో లెక్క పెట్టేవాడని కదా అర్థం? ఒక చుక్కలేమిటి, భూగోళ పాతాల లోకంలో ఏ దిక్కునైనా జరగబోయే విషయాలను ఇట్టే లెక్కెట్టి చెప్పగలను. అన్నేసి లోకాలకు వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ ఇక్కడే ఈ నిండు సభలో మనందరి మధ్య నేనే మీకు చుక్కలు చూపిస్తాను. మీ పేరుకు తగ్గట్టు నక్షత్ర దర్శనం చేయిస్తాను. పంపదీసి పండితులు కొడతారే స్వామి. అబ్బే, నేను కొట్టడమేమిట్రా? దద్దోజనం ముద్దలు దిగుమింగే నేను ఈ ఉద్దన్న పండితుని కొట్టగలనా? కొట్టినంత పని చేసి ఇతని జ్యోతిష్య గుట్టును రట్టు చేస్తాను అంతే. అంటే ఏం చేస్తావేంటి? మీరుండండి పండితోత్తమ, తొందరేలా? నేను చేస్తాను, మీరు చూస్తారు అంతే. మహారాజా, మంచి బరువున్న బండరాయి ఒకటి తెప్పించండి. బండరా ఎందుకు రామకృష్ణ? అయినా మాకెందుకులే, మేము కేవలం ప్రేక్షకులమే తప్ప శాస్త్రకోవిదులం కాదు కదా. సేవకులారా, బండరాయి తెప్పించండి. నక్షత్రదర్శి గారు, తమరిలా కూర్చోండి. ఎందుకు? తమరి జ్యోతిష్య పాఠవాన్ని పరీక్షించుటకు. ఇదేం వింత పరీక్ష? నేనెక్కడ చూడలేదే. ఎక్కడా చూడని చూపించుట, తెలియపరచుటే కదా జ్యోతిష్య రహస్యం. అవునవును. అటులేని కూర్చోండి, ఒక్క క్షణంలో తేల్చేస్తాను. రామకృష్ణ, ఏంటి విపరీతం? ఆ బండరాయిత ఆ పండితుల్ని హతమారుస్తావా ఏంటి? మన్నించండి ప్రభు, ఈ పరీక్షలో మీరన్నది కూడా జరగవచ్చు. ఏమి జరుగుతుందో నేను ఎలా చెప్పగలను? నా జాతకం ప్రకారము, ఈ పండితుని జాతకం ప్రకారము ఏమి జరుగుతుందో వారే చెప్పవలెను. నక్షత్రదర్శి గారు, ఇందాక మీరు ఏమంటిరి? ఈ భూగోళం మీద పర్వతాలు ఎప్పుడు దద్దరిల్లుతాయో, ఆకాశంలో నక్షత్రాలు ఎక్కడ రాలి పడతాయో ఇట్టే చెప్పేస్తానన్నారు కదా. అవునన్నాను. అంత పెద్దది చెప్పనక్కర్లేదు, కానీ మీ జ్యోతిష ప్రావీణ్యంతో ఒక చిన్న విషయం చెప్పండి చాలు. ఏమిటది? ఇప్పుడు నేను ఈ బండరాయిని మీ తల మీదకి వదులుతానా లేదా? అంటే నా చేతుల్లో ఉంచి ఈ బండరాయి మీ నెత్తి మీదకి పడుతుందా పడదా? ఒకవేళ పడితే మీ తల బద్దలవుతుందా కాదా అని చెబితే చాలు. మీరు సరైన జవాబు చెబితే నాతో సహా ఈ సభలోని వారంతా మీకు పాదాభివందనం చేస్తాము. మహారాజు ఘనంగా సత్కరిస్తారు. చెప్పకపోతే నీ జ్యోతిష్య శాస్త్రం ఒట్టి బూటకమని, అది అమాయక ప్రజలను మోసం చేసే ఒక నాటకమని ఒప్పుకుంటే చాలు. రామకృష్ణ, నేను నీ గురించి తెలిసి నువ్వున్న సభలోకి రావడం మొదటి తప్పు. వచ్చి తినిపో. నీ సభలో ఉన్నావో లేవో చూసుకోకుండా మాట్లాడడం రెండవ తప్పు. మాట్లాడి తినిపో. నీ సభలో ముందు వెనక చూడకుండా నీతో పోటీకి దిగడం అసలు పెద్ద తప్పు. ఇప్పుడేమైందని ఇంకా ఉంది. నీ శాస్త్రాన్ని విప్పండి. ఏంటి ఇప్పది? కట్టుకున్న గుట్టలతో సహా మొత్తం తడిచిపోతుంది. ఆ రాయిని వదలవు అని చెబితే ఖచ్చితంగా నన్ను మీదకి వదులుతావు. ఒకవేళ వదలవు అని చెబితే వదలకుండాలనే పట్టుకుంటావు. ఊరందరికీ జాతకాలు చెప్పి మంచి పేరు తెచ్చుకున్నాను నేను. నా జాతకం నీ చేతిలో చిక్కుందయ్యా, నీ చేతిలో చిక్కుందయ్యా. అమ్మమ్మమ్మ, ఎంత మాట!
మీలాంటి ఉద్దన్న పండితుల్ని ఈ నిండు సభలో ఓడించి అవమానించి పంపించడమా? నిదానంగా ఆలోచించండి. నా ప్రశ్న అర్థం కాకపోతే మళ్ళీ అడుగుతున్నాను, బాగా వినండి. ఈ బండరాయిని నేను మీ నెత్తి మీదకి వదులుతానా వదలనా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నేను చెప్తావా సస్తావా అన్నట్టుంది నీ ప్రశ్న. అయినా నేను జవాబు చెప్పలేని కష్టమైన ప్రశ్న వేసి యోజిపో. చెప్తావా సస్తావా అన్నట్టుంది నీ ప్రశ్న. అయినా నేను జవాబు చెప్పలేని కష్టమైన ప్రశ్న వేసి నీ తెలివితో నా జాతకాన్ని కట్టుబడేసావు. నేను ఓడిపోయిన ఒప్పుకున్నాను మహాప్రభు. మీ జాతకమే చెప్పుకోలేని మీరు ప్రజలందరి జాతకాలు చెప్తానడం తప్పని ఒప్పుకుంటారా లేదా? అది ఒప్పుకుంటున్నాను. జ్యోతిష శాస్త్రంలో నన్ను మించిన వారు వేరెవరూ లేరని మాట్లాడడం తప్పని ఒప్పుకుంటున్నాను మహారాజా. మరలా మీరు తప్పుగానే మాట్లాడుతున్నారు. జ్యోతిష్యం ఒక శాస్త్రం కాదు, అది మీలాంటి వారి విశ్వాసం మాత్రమే. ప్రజలకు తమ జీవితాల పట్ల ఉన్న మక్కువను శాస్త్రం పేరుతో మోసం చేసే ఒక వ్యవహారం. ప్రజలు తమ కష్టాన్ని తమ తెలివిని ఉపయోగించి బాగుపడకుండా జ్యోతిష్యాన్ని నమ్ముకొని మూఢత్వంలో నిండిపోతున్నారు. ఇక మీరు వెళ్ళవచ్చు. మరే రాజ్యంలోనూ జ్యోతిష్యం చెప్పవద్దు. చిత్తం మహారాజా. సభాష్ రామకృష్ణ, నీ తెలివితో ఆ పండితుని కళ్ళు, ఈ ప్రజల కళ్ళు తెరిపించావు. మీకు మీరే సాటి. ధన్యుని ప్రభు. సర్వే జనా సుఖినో భవంతు. చక్కటి ఒక మెసేజ్. జ్యోతిష్య శాస్త్రం అనేది జరగద్దో లేదో ప్రెడిక్షన్ మాత్రమే, అది శాస్త్రం కాదని ఒక మంచి శ్రీకృష్ణదేవరాయలు కాన్సెప్ట్ తీసుకొని 7th క్లాస్ పిల్లలందరికీ నేర్పించారు. 7th క్లాస్ టీచర్ కమాండ్ టు ద డయాస్, కరెస్పాండెంట్ మేడం గారు కమాండ్ టు ద డయాస్. గట్టిగా క్లాప్స్ కొట్టాడు ఒకసారి, చాలా గట్టిగా. Wonderful social message by this. Big round of applause to Ramakrishna.